బాలిక ఎవరు? నేనే యమధర్మరాజు. యమధర్మరాజు గారు మీరా? రాక రాక మా ఇంటికి వచ్చారు. చల్లగా మజ్జిగ గాని కూల్ డ్రింక్ గాని ఇమ్మంటారా స్వామి? నీ ప్రాణం పోవుటకు సమయం ఆసన్నమైనది. రమ్ము, నేను తీసుకుని పోదును. స్వామి, ఏంటి స్వామి అంత మాట అన్నారు? నేను ఇంకా నా మొగుడిని వెంటాడి వేధించాల్సింది చాలా ఉంది స్వామి. అలాగే నాకు ఒక ఇద్దరు పిల్లలు, ఆ పిల్లలకు కూడా పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళు కూడా ఇద్దరేసి పిల్లలు కని తర్వాత నా ప్రాణాన్ని గైకొని పోతురు కాని స్వామి, స్వామి ఈ ఒక్క కోరికని మన్నించండి స్వామి. స్వామి స్వామి స్వామి. అహో, ఈ బాలిక మరీ ఇబ్బంది పెట్టుచున్నది. పోనీలే, కొన్ని రోజులు ఆయుర్దానం ఇచ్చదు. సరే, నీవు కోరుకున్నట్లే కొన్ని రోజులు నీకు ఆయుష్నిచ్చదను. బాగా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి తోడ్కుని పోదును. సరేనా? అటులనే స్వామి. అమ్మయ్యా, ఈసారికి గండం తీరింది. కొన్ని సంవత్సరాల తరువాత శ్రీరామ శ్రీరామ శ్రీ. బాలిక, ఎవరు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేనే యమధర్మరాజు. స్వామి, ఏంటి వేళ కాని వేళలో ఇలా ఊడిపడ్డారు? నీవు అనుకున్నట్లుగా నీకు ఆయుర్దానం ఇచ్చితిని కాబట్టి ఇక నీ సమయం ఆసన్నమైనది. నిన్ను నాతో తోడ్కుని పోదును. రమ్ము. అదేంటి స్వామి అంత మాట అంటారు? మొన్ననే కదా మా పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళకి ఇద్దరేసి పిల్లలు పుట్టారు. వాళ్ళకి కూడా పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళకి కూడా ఇద్దరేసి పిల్లలు పుట్టి ఇందుకే నీకు చచ్చే రోజు చెప్పకుండా సడన్ గా తీసుకుపోయేది. నీకు గనక చెప్పడం ప్రారంభిస్తే భూమి అంతరించిపోయే వరకు భూమి మీద బతుకుతూనే ఉంటామంటారు. ఇక చాలును, నీవు పోవుటకు సమయం ఆసన్నమైనది. నాతో నోరు మూసుకొని నడుగుము. స్వామి. చాలు, నడుగుము.